అందుకే ఈరోజు నేను 5 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటి? వినపడలా? సెకండ్ది, థర్డ్ది రెస్పెక్ట్, ఫోర్త్ వన్ ఎంపతి. ఈ రోజు నుంచి కోవిడ్ పుణ్యమాని భగవంతుడి దయతో కోవిడ్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ కోవిడ్ పుణ్యమాని కోవిడ్ ముందు పక్కింటోడెవడు ఎదురింటోడెవడికి తెలిసి సావలేదు, కానీ కోవిడ్లో మాత్రం వాడు బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే వాడు చూస్తాడు, ఎందుకంటే బంధువులు కూడా చూడడు, పక్కింటోడు చూస్తాడని ఆ రోజు నుంచి ఎంపతి మొదలైందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? కోవిడ్ పుణ్యమాని ఎంపతి కూడా మొదలైంది. ఫోర్త్ వన్, ఈ రోజు నుంచి దయచేసి అసలే ఈ టెక్నాలజీ పెరిగి యుగాలు మారిపోయి మనుషులు యంత్రాలుగా మారిపోతున్న టైంలో ఖచ్చితంగా ఎంపతి క్యారీ చేయాలి. రెస్పెక్టింగ్ దట్ ఎంపతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ ఏంటది? అవును, ట్రాఫిక్ రూల్స్ పాటించడం కామన్ సెన్సా కాదా? కానీ మనం ఏం చేస్తాం? మొన్న ఒక స్కూల్ వాళ్ళు ప్రిన్సిపల్ చాలా దౌర్భాగ్యంగా మాట్లాడుతూ, సార్ మా స్కూల్లో వాళ్ళకి పిల్లలకి రూల్స్ ఏం నేర్పిస్తుంది తెలుసా? ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మేము మాట్లాడుతుంటే ఆ పిల్లలందరినీ స్కూల్లో ఎలా డ్రాప్ చేస్తున్నారు తెలుసా? 1 వే ఉందంట, అటు తిప్పుకొని రాకుండా పేరెంట్స్ అందరు తీసుకొని ఇలా డ్రాప్ చేస్తుంటే ఏమి నేర్పిస్తున్నట్టు? స్కూల్లో ఏమో వాల్యూస్ నేర్పిస్తున్నావు, తండ్రి ఏమో దాన్ని బ్రేక్ చేస్తున్నాడు. ఇప్పుడు పిల్లాడు ఏం చేస్తాడు తెలుసా? బ్రేక్ చేయడమే ముఖ్యమని ఆ రోజటి నుంచి బ్రేక్ చేయడం మొదలుపెట్టిన ఆ జీవితం ఇంకా జీవితంలో ఏ బ్రేక్ని తీసుకోలేదు. దయచేసి మై హంబల్ రిక్వెస్ట్, ఈ 5 వాల్యూస్ ఈ రోజటి నుంచి పాటిస్తారని ఎంతమంది మాట ఇవ్వగలుగుతారు? ఎవ్వడు చూడకపోయినా, ఎవ్వడు మిమ్మల్ని అబ్జర్వ్ చేయకపోయినా లోపల ఆత్మసాక్షి ఉంటుంది. ఎవరో చెప్తున్నారు గురుగారు, పక్కా సార్. నేను బతికినా చచ్చినా, ఒకసారి నేను ఒక చిన్న పొరపాటు కూడా చేశాను, సభాముఖంగా చెప్తాను. ఒక చిన్న పొరపాటు ఏంటంటే, ఒక చిన్న స్టార్టప్లో నన్ను నమ్మి కొంతమంది పెట్టారు. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేంతవరకు నేను నిద్ర కూడా పోలా. దేవుడి దయవల్ల అన్నీ వెనక్కిస్తే ఈరోజు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నా అంటే కారణం నేను అది హ్యాపీగా చెప్పగలుగుతాను, ఎందుకంటే నా వల్ల అన్యాయం జరగకూడదని. ఇప్పటికీ నాకు వస్తే తింటా, లేకుంటే కామ్గానే ఉంటాను తప్ప నా వల్ల అన్యాయం జరగకూడదని. అది నన్ను ఎవరు చూడట్లే. నేను ఈరోజు అన్యాయం చేసి బతకాలంటే ఈ పాటికి 4 బెంజ్ కార్లు, ఆయన ఈ పాటికి శ్రీపాదరామ్ గారు నాకు తెలిసి హైదరాబాద్లో 4 ప్లాట్లు కొనుక్కుంటారు. కానీ నాకు బాగా నచ్చిన వ్యక్తుల్లో సభాముఖంగా చెప్తున్నాను, నన్ను ఇన్స్పైర్ చేసి ఆ నిజాయితీకి స్టేజ్ మీద ఎలా ఉంటావో స్టేజ్ కింద ఎలా ఉండాలో నాకు నేర్పించి మాటలతో మనుషుల్ని చేంజ్ చేయగలిగిన ఒక వ్యక్తి శ్రీపాదరామ్ గారు. నా సొంత అన్నయ్యలాగా నాకు జీవితంలో ఎప్పుడూ ఒక మార్గదర్శిగా ఉంటారు. ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హానర్డ్ టు షేర్. ఈ అన్ని వాల్యూస్ ఆయనలో ఉన్నాయి. ఈ అన్ని వాల్యూస్ ఇక్కడ కూర్చున్న రథసారథుడు అని చెప్పాలి విశ్వనాథం గారి దాంట్లో ఈ 5 వాల్యూస్ ఉన్నాయని నేను గర్వంగా చెప్పగలుగుతాను. నేను ఆయన కంటే వయసులో చిన్న, కానీ ఎప్పుడు కనపడినా ఆయన ఫేస్లో రెస్పెక్ట్ కనపడింది. దట్ ఈస్ ద బ్యూటీ హీస్ క్యారింగ్. కానీ మన బతుకులకి ఏంటి తెలుసా? ఈ రోజు నుంచి మనిషిని రెస్పెక్ట్తో కనెక్ట్ అవ్వండి, లైఫ్ చాలా బాగుంటుంది.